అన్ని ట్రాక్టర్లలో సింగిల్ క్లచ్ ఉంటుంది, డ్యూయల్ క్లచ్ ఉంటుంది. బట్ ఇందులో అయితే మనకు డబుల్ క్లచ్తోనైతే రావడం జరుగుతుంది. సెకండ్ గేర్ ఫార్వర్డ్లో ఉండి మనం రివర్స్లో వెళ్ళాలంటే దీన్ని మనము రివర్స్ క్లిక్ చేసినట్టయితే అదే స్పీడ్లో మనకు రివర్స్ వెళ్తుంది. ఒకవేళ రివర్స్లో ఉండి మనం ముందుకు వెళ్ళాలనుకున్నా కూడా దీన్ని ఫ్రంట్ సైడ్ క్లిక్ చేసినట్టయితే ఫ్రంట్ సైడ్ వెళ్తుంది. ఇది ఒక మంచి ఫీచర్. వారంటీ టీ అంటే మన వారంటీని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మామూలుగా మిగతా ట్రాక్టర్స్లలో అలా ఉండదు. మనం ట్రాక్టర్ను ఒకవేళ రీసేల్ చేసినా, ట్రాక్టర్ని సేల్ చేసినా కూడా ఆ వారంటీని మనం ట్రాన్స్ఫర్ చేసేస్తలేరు. క్లీన్ చేయనప్పుడు ఇట్లా డ్యూయల్ ఎయిర్ ఫిల్టర్ ఉండడం వల్ల మనం ఇక్కడ నుంచి చెక్ చేసుకొని ఇక్కడ క్లీన్ చేసుకోవచ్చు, లోపల కూడా క్లీన్ చేసుకోవచ్చు. అందరికీ నమస్కారం, నా పేరు అరవింద్. ఈరోజు మేము ముందుకైతే న్యూ హోలాండ్ కంపెనీకి సంబంధించిన 47 HP గల ట్రాక్టర్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు 4710 4-wheel డ్రైవ్ ట్రాక్టరు. ఈ ట్రాక్టర్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేస్తాను. వీడియో అయితే పూర్తిగా చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇందులో అయితే కొన్ని మంచి ఫీచర్స్ ఉన్నాయి, చూపిస్తాను. ఒకసారి అయితే ట్రాక్టర్ పైకి ఎక్కుదాము. ముందుగా కంఫర్టబుల్ సీట్తోనైతే రావడం జరుగుతుంది. అన్ని ట్రాక్టర్లలో సింగిల్ క్లచ్ ఉంటుంది, డ్యూయల్ క్లచ్ ఉంటుంది. బట్ ఇందులో అయితే మనకు డబుల్ క్లచ్తోనైతే రావడం జరుగుతుంది. ఈ డబుల్ క్లచ్ ఉండడం వల్ల మనకు ట్రాక్టర్ క్లచ్ అనేది ఎక్కువ రోజులు మన్నికగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక క్లచ్ ఉంది, అలాగే ఇక్కడ మనకు ఇంకో క్లచ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా మనము సెకండ్ క్లచ్ ఇక్కడ నుంచి అయితే మనము ఆపరేట్ చేసుకునే విధంగా అయితే ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే సింక్రో షటిల్ గేర్ బాక్స్తో అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మనం సెకండ్ గేర్లో ఉండి, మనం సెకండ్ గేర్ ఫార్వర్డ్లో ఉండి మనం రివర్స్లో వెళ్ళాలంటే దీన్ని మనము రివర్స్ క్లిక్ చేసినట్టయితే అదే స్పీడ్లో మనకు రివర్స్ వెళ్తుంది. ఒకవేళ రివర్స్లో ఉండి మనం ముందుకు వెళ్ళాలనుకున్నా కూడా దీన్ని ఫ్రంట్ సైడ్ క్లిక్ చేసినట్టయితే ఫ్రంట్ సైడ్ వెళ్తుంది. ఇది ఒక మంచి ఫీచర్. అన్ని ట్రాక్టర్ కంపెనీ బ్రాండ్స్లలో అయితే ఈ ఫీచర్ అయితే లేదు. అలాగే మనం ఇందులో చూసుకున్నట్టయితే 8 గేర్లు ఫార్వర్డ్ వెళ్తాయి, 8 గేర్లు రివర్స్ వెళ్తాయి. అలాగే ఇందులో మనకు సైడ్ షిఫ్ట్ గేర్ బాక్స్తో రావడం వల్ల మనం ఆపరేటింగ్ చేసుకోవడానికి కానీ, గేర్స్ అప్లై చేసుకోవడానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది. అది మాత్రమే కాకుండా మనం చాలా రోజులు ట్రాక్టర్ తీయకుండా పక్కకు పెడతా ఉంటాం కదా. క్లచ్ అనేది మామూలుగా ఎట్లుంటుందంటే క్లచ్ అనేది యాక్టివేట్ లేకుండా ఉంటే అది అనేది పట్టుకొని ఉంటుంది. బట్ ఇక్కడ ఒకటి ఏంటంటే మనకు క్లచ్ను లాక్ చేసే విధంగా, అంటే ఇటే పెట్టి లాక్ చేసే విధంగా ఇవ్వడం జరిగింది. దీనివల్ల క్లచ్ అనేది యాక్టివేట్ అయి ఉండదు. దీనివల్ల మనకు క్లచ్ లైఫ్ టైం కూడా ఎక్కువ రోజులు అయితే మనకు మన్నికగా పనిచేస్తుంది. చూసుకున్నట్టయితే అన్ని ట్రాక్టర్లలో డీసీ లివర్, పీసీ లివర్ అయితే ఉంటుంది. అది చాలామంది ఎప్పటి నుంచో డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండే డ్రైవర్లకు కూడా వీటిని కరెక్ట్ అడ్జస్ట్ చేసుకోవడం రాదు. ఇందులో అంటే కొత్తగా డ్రైవ్ చేసే వాళ్ళకే కానీ, లేదంటే అడ్జస్ట్ చేసుకోవడం కరెక్ట్ తెలియనప్పుడు కూడా మనకి లిఫ్టోమాటిక్స్ అని అయితే మనకు ఒక ఫ్యూచర్ని అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని మనము క్లిక్ చేసుకోవడం వల్ల మనం ఈజీగా మనం ఏదైతే పొలాలే కానీ, చిలకలే కానీ దున్నేటప్పుడు ఈజీగా మనము ఆపరేషన్ చేసుకునే విధంగా అయితే ఇస్తున్నారు. ఈ ఫీచర్స్ అయితే వేరే ట్రాక్టర్స్లలో అయితే లేదు. ఇదైతే మనం ఈజీగా అప్లై చేసుకొని ఈజీగా మనము లెవెలింగ్ కరెక్ట్ చేసుకోవడానికి అయితే బాగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు పీటీఓకి సంబంధించిన గేరు. ఇదైతే 47 HPకి సంబంధించిన ట్రాక్టర్ కదా. ఇది 43 HP వరకు అయితే పీటీఓ పవర్ని అయితే జనరేట్ చేస్తుంది. పీటీఓలో కూడా మనకు నార్మల్ గేర్ ఉంది, అలాగే మనకు ఎకో మోడ్ ఉంది, అలాగే మనకు 540 అని ఉంది. మనకు స్పీడ్కు తగ్గట్టుగా అయితే మనకు నచ్చిన విధంగా అయితే గేర్ని అయితే షిఫ్ట్ చేసుకోవచ్చు. ఒకసారి వెనకకి వచ్చినట్టు బ్యాక్ సైడ్ వచ్చినట్టయితే 1800 kg వరకు అయితే లిఫ్టింగ్ చేసే విధంగా అయితే ఇచ్చారు. అలాగే వారంటీ విషయానికి వచ్చినట్టయితే 6 సంవత్సరాల ఫస్ట్ ఇన్ ఇండస్ట్రీ అని అయితే వారంటీతోనైతే రావడం జరుగుతుంది. టీ వారంటీ. టీ అంటే మన వారంటీని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మామూలుగా మిగతా ట్రాక్టర్స్లలో అలా ఉండదు. మనం ట్రాక్టర్ను ఒకవేళ రీసేల్ చేసినా, ట్రాక్టర్ని సేల్ చేసినా కూడా ఆ వారంటీని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ తీసుకున్న వాళ్ళు కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైతే మనకు ట్రాక్టర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వారంటీ కింద క్లెయిమ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ అయితే ఎలాంటి ట్రాక్టర్ కంపెనీలలో అయితే లేదు. ఇది కూడా ఒక మంచి ఫీచర్. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ ఎయిర్ ఫిల్టర్ అయితే రావడం జరుగుతుంది. డ్యూయల్ ఎయిర్ ఫిల్టర్తో అయితే రావడం జరుగుతుంది. మనకేమన్నా జామ్ అయినా కూడా ఒకవేళ డ్రైవర్ ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందంటే డ్రైవర్లు మామూలుగా ఎక్కువ క్లీన్ చేయలేకపోతున్నారు, క్లీన్ చేస్తలేరు. క్లీన్ చేయనప్పుడు ఇట్లా డ్యూయల్ ఎయిర్ ఫిల్టర్ ఉండడం వల్ల మనం ఇక్కడ నుంచి చెక్ చేసుకొని ఇక్కడ క్లీన్ చేసుకోవచ్చు, లోపల కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఎయిర్ ఫిల్టర్ బాగున్నప్పుడే మనకు ఇంజన్కి కావాల్సిన ఎయిర్ అనేది మంచిగా ఫ్లో అవుతుంది. అప్పుడే వెహికల్ ఏదైతే ఆ పిస్టన్స్లో డీజిల్ మండడమే కానీ, లేదంటే మనకు ఎనర్జీ జనరేట్ కావడం కావచ్చు, అది మంచిగా జనరేట్ అవుతుంది. కాబట్టి దీనిలో అయితే మనకు డ్యూయల్ ఎయిర్ ఫిల్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ రేడియేటర్కు ఏదైనా దుమ్ము లాంటిది, చెత్త లాంటిది తాకకుండా రాకుండా ఉండే విధంగా మనకు ఫ్రంట్ సైడ్ మనకు వానెట్కే మనకు ఒక మెష్ లాంటిది ఇచ్చారు. అది కాకుండా కూడా
మనకు సెకండ్ లెవెల్లో కూడా ఇంకో సెకండ్ మెష్ లాంటిది ఇచ్చారు. దీనివల్ల కూడా ఏమైనా చిన్న చిన్న పార్టికల్స్ లాంటిది, ఏదైనా చిన్న చిన్న దుమ్ము లాంటిది కూడా ఇక్కడ నుంచి మనం దాన్ని అయితే అరికట్టించవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే 55 కిలోల వెయిట్ బార్ అయితే ఇవ్వడం జరిగింది. వల్ల ట్రాక్టర్ వెయిట్ అనేది సమాంతరంగా ఉంటుంది. మనం రోటివేటర్ వర్క్సే కానీ లేదంటే ఏదైనా ప్లౌ లాంటిది అటాచ్ చేసుకున్నా కూడా మన ట్రాక్టర్ ఎప్పటికీ లేవకుండా బ్యాలెన్స్ తప్పకుండా ఉండే విధంగా అయితే ఈ ముంగడనైతే మనకు ఒక బార్ అయితే ఇచ్చారు. అలాగే మనం గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నా కూడా మిగతా ట్రాక్టర్లతో పోలిస్తేనైతే మంచి హైట్తో వస్తుంది. టర్నింగ్ రేడియస్ కూడా చాలా దగ్గరగా అయితే తిరిగే విధంగా ఇచ్చారు. అలాగే ఒకసారి మనము 4-wheel డ్రైవ్లో ఫ్రంట్ వీల్స్ చూసుకుంటే కూడా ఎక్కడ మనకు గ్యాప్స్ అయితే లేదు. మామూలుగా కొన్ని ట్రాక్టర్స్లలో గ్యాప్స్ ఉండడం వల్ల బురద, మట్టి, వాటర్ లాంటిది లోపలికి వెళ్ళి మనకు ఏదైతే ఫ్రంట్ వీల్ సంబంధించి అదేదైతే గ్రీసింగ్ చేయించే ఏరియా కావచ్చు, లేదంటే అందులో బేరింగ్స్ ఏవైతే ఉంటాయో అవి పోయే అవకాశం ఉంటుంది. బట్ ఇదైతే మొత్తం సీలింగ్ చేసి ఉండడం వల్ల మనకు ఎక్కువ రోజులు మన ఫ్రంట్ వీల్లే కానీ వెహికల్ రిపేర్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. మరొక మంచి ఫ్యూచర్ ఏంటంటే మామూలుగా ఏ ట్రాక్టర్లో చూసుకున్నా కూడా 45 లీటర్లు 40 లీటర్లు అంటూ హైడ్రాలిక్ ఆయిల్ అయితే ఉంటుంది. బట్ ఈ ట్రాక్టర్లో చూసుకున్నట్టయితే 26 లీటర్ల హైడ్రాలిక్ ట్యాంక్తోనే వస్తుంది. దీనివల్ల రైతు కూడా తనైతే డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. దాదాపు ఒక 15 లీటర్ల డబ్బులు అయితే సేవ్ చేసుకోవచ్చు. అది మాత్రమే కాకుండా ఏదైతే ఫ్రంట్ వీల్కి సంబంధించిన పవర్ స్టీరింగ్ సంబంధించిన హైడ్రాలిక్ ట్యాంక్ అయితే ఇక్కడ సపరేట్గా ఇచ్చారు. దీనివల్ల అయితే ఏమన్నా మనకు మామూలుగా రెండు ఒకే హైడ్రాలిక్లకి వెళ్ళినప్పుడు ఒకవేళ అది ప్రాబ్లం వచ్చినా కూడా మనకు ఫ్రంట్ వీల్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఫ్రంట్ వీల్ ప్రాబ్లం వచ్చినా కూడా హైడ్రాలిక్ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఇట్లా సపరేట్ ఉండడం వల్ల దానికి మనం రిపేర్స్ చేయించుకోవడమే కానీ చేంజ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఒకవేళ మనకు ఫ్రంట్ వీల్ సంబంధించిన హైడ్రాలిక్ ఆయిల్ ఏదైనా ప్రాబ్లం అయినా కూడా ఇందులో ఒక 1.5 లీటర్ ఉంటుంది. ఈ 1.5 లీటర్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల అయితే మనకు రైతు దాదాపు న్యూ హోలాండ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రైతు వీలైనంత వరకు పొలాలలో వాళ్ళు వర్క్ చేసుకునే విధంగా ఎక్కువ రిపేర్స్ రాకుండా మంచి డబ్బులు ఎర్న్ చేసుకునే విధంగా అయితే ఈ ట్రాక్టర్ని అయితే తయారు చేశారు. ఎక్కడ చూసినా కూడా మొత్తం మెటల్ ఫినిషింగ్తోనే వస్తుంది. ఎక్కడ కూడా మామూలుగా కొన్ని ట్రాక్టర్స్లలో ఫైబర్ ఫినిషింగ్తో కొన్ని పార్ట్స్ ఇస్తూ ఉంటారు. ఇక్కడనైతే ఎలాంటి ఫైబర్ ఫినిషింగ్తో లేదు. అలాగే గ్రీసింగ్ చేసుకునే ఏరియాస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. లెక్క పెట్టినా కూడా ఒక 10 ఏరియాలలో మాత్రమే గ్రీసింగ్ చేసుకునే ఏరియాస్ మాత్రమే ఇస్తున్నారు. అలాగే మనం గ్రీసింగ్ ఏరియా చూసుకుంటే ఫ్రంట్ వీల్కి కానీ బ్యాక్ వీల్కి కానీ చాలా ట్రాక్టర్స్లలో ఉంటుంది. బట్ ఈ ట్రాక్టర్లో అయితే లేదు. లేదంటే మనం ఎఫిషియెంట్గా వర్క్ చేసుకునే విధంగా అయితే వాళ్ళైతే తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మామూలుగా చాలా ట్రాక్టర్స్ కంపెనీస్లలో చూస్తే ఇక్కడ మనకైతే ఫైబర్ ఫినిషింగ్తోనైతే వస్తూ ఉంటుంది. ఇదైతే మనకు ఫ్రంట్ వీల్ నుంచి బ్యాక్ వీల్కి షాఫ్ట్ ఏది ఉంటుందో దానికి ప్రొటెక్షన్గా మనకు ఫైబర్ ఫినిషింగ్తో వస్తూ ఉంటుంది. బట్ ఈ ట్రాక్టర్లో అయితే అలాంటిది లేదు. మంచి మెటల్తోనైతే న్యూ హోలాండ్ కంపెనీ వాళ్ళు అయితే తయారు చేశారు. చూడడానికే కానీ ఫీల్ కావడానికే కానీ చాలా బల్కీగా చాలా స్ట్రెంత్ గల మెటీరియల్తో తయారు చేసినట్టుంది. మనకు తెలిసింది దాదాపు 120 సంవత్సరాలకు పైగా ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల వ్యాప్తంగా మన న్యూ హోలాండ్ ట్రాక్టర్స్ అయితే ఉండడం జరిగింది. పెద్ద అమెరికా లాంటి కంట్రీస్లలో చాలా పెద్ద అగ్రికల్చర్ ఫీల్డ్స్లలో కూడా న్యూ హోలాండ్ ట్రాక్టర్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం డీజిల్ ట్యాంక్కి ఎలాంటి వాటర్ అనేది వెళ్ళకుండా మన వెహికల్కి ఎలాంటి ప్రాబ్లం కాకుండా ఉండడానికి ఇక్కడ ఒక వాటర్ సపరేటర్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే టైర్ సైజ్ విషయానికి వచ్చినట్టయితే ఇది వచ్చేసి మనకు మడ్ స్పెషల్ టైర్స్తోనైతే రావడం జరుగుతుంది. పొలాలలో కూడా ఈజీగా దున్నుకునే విధంగా మనకు బురదలో దిగబడకుండా ఉండే విధంగా అయితే ఈ టైర్స్ని అయితే తయారు చేశారు. ఎంఆర్ఎఫ్ టైర్స్ అయితే ఇప్పుడు దీనికైతే బీకేటీ టైర్స్ అయితే ఉండడం జరిగింది. సైజ్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి 9.5/20 రేడియల్ గల టైర్స్తో వస్తుంది. బ్యాక్ సైడ్ టైర్స్ చూసుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి బీకేటీ టైర్స్ 14.9/28 రేడియల్ గల టైర్స్తో అయితే రావడం జరుగుతుంది. ఇదండి న్యూ హోలాండ్ సంబంధించిన 4710 4-wheel డ్రైవ్ ట్రాక్టర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ ట్రాక్టర్కి సంబంధించిన డీటెయిల్స్ మరిన్ని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కనబడే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.